వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకొని దేశం తరపున ఆడడం అనేది ఏ ఆటగాడికైనా జీవిత కల. 2019 వరల్డ్ కప్‌లో అంబటి రాయుడుకి ఈ అవకాశం వచ్చినట్లే వచ్చి ఆగిపోయింది. అంబటి రాయుడు ఇంటికి జెర్సీలు, కిట్ బ్యాట్లు కూడా చేరాయి. ఇంక వరల్డ్ కప్‌లో చోటు ఖాయం అనుకుంటుండగా సడన్‌గా ఆ అవకాశం విజయశంకర్‌కి వచ్చింది. అప్పట్లో ఈ విషయం చాలా దుమారాన్నే రేపింది. 2019 వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు భారత్ జైత్రి యాత్ర కొనసాగింది. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 239 పరుగులు చేయగా భారత్ 221 పరుగులకే ఆలౌట్ అయింది. అంతటితో భారత్ జైత్రి యాత్రకు బ్రేక్ పడినట్లు అయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ, జడేజా మినహా ఏ ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కొత్తగా అవకాశం దక్కిన విజయశంకర్ కూడా ఆ మ్యాచ్‌లో ఆడలేదు. కానీ అదే మ్యాచ్‌లో అంబటి రాయుడు ఉంటే వేరేలా ఉండేది అని క్రికెట్ విశ్లేషకుల మాట. ఎందుకంటే అదే సంవత్సరం జరిగిన న్యూజిలాండ్, ఇండియా సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 82 స్ట్రైక్ రేట్‌తో రాయుడు ఆడడం విశేషం. అయితే ఈ విషయాలు ఇప్పుడు బయటికి రావడానికి గల కారణం ఏమిటంటే భారత మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప వీటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019 వరల్డ్ కప్‌లో అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని, విరాట్‌కు ఎవరైనా నచ్చకపోతే ఇక అంతేనని, ఇలాంటివి జరగకూడదు అని, ఇలాంటివి జరిగితే అది ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఎంఎస్‌కే ప్రసాద్‌పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టు ఎంపికలో తాను ఒక్కడినే ఉండనని, మిగతా సెలెక్టర్లతో పాటు జట్టు కెప్టెన్ కూడా తన అభిప్రాయాన్ని చెబుతాడని ప్రసాద్ వెల్లడించాడు. ఎంఎస్‌కే ప్రసాద్ అప్పుడు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే రాబిన్ ఊతప్ప చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆటగాళ్లకు వ్యక్తిగత ఉన్న అభిప్రాయాలను బట్టి కాకుండా వాళ్ళ టాలెంట్‌ని బట్టి అవకాశాలు ఇస్తే బాగుంటుంది.